రంగమనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ జీవాధిపతి, నీ పరిశుద్ధ నామమునకు వేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గత రాత్రి నుంచి నా ప్రభా నీ లెక్కల నీడలో మమ్మల్ని మంచి నిద్ర ఇచ్చి ఉదయకాలమున నా తండ్రి నీ సన్నిధావరణంలో చేరి నా ప్రభా ఈ రీతిగా నిన్ను ఘనపరిచి స్తుతించి ఆరాధించే భాగ్యము మాకందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, మా పాడంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి మీరు ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నీ పక్షాన నిలబడిన నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క 103వ కీర్తన 1 నుంచి 6 వచ్చిన భాగంలో చదివిన రీతిగా ఈనాటి అంశం ఏంటంటే దేవుడు చేసిన ఉపకారములు, మేళ్ళు. దేవుడు మనకి ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. ఆయన కృప లేనిదే మనం ఈ మందిర ఆవరణంలో చేరేవాళ్ళము కాదనమాట. ఇక్కడ దావీదు భక్తుడు రాశాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు చేసిన మేలులను మరవకుండా ఆయనను పూర్ణ మనసుతోటి పూర్ణ ఆత్మతో సన్నుతించాలని ఆయన ఈ యొక్క 103వ కీర్తన రాశాడు. అలాగే మనము కూడా ఆయన బిడ్డలమైన మనము కూడా ఇహలోక పరంగా మనము ఎన్నో మేళ్ళు మనం పొంది ఉంటాం కాబట్టి దేవుని స్తుతించడం సర్వసాధారణంగా జరుగుతుంది. దేవ, నాకు బాగలేనప్పుడు నాకు ఆరోగ్యం ఇచ్చేవయ్యా, నాకు ఈ కష్టములుంటే విడుదల చేసేవయ్యా అని మనము స్తుతిస్తూ ఉంటాం. కానీ అవి సర్వసాధారణంగా మనం చేసేవి. కానీ ఆయన చేసిన శ్రేష్టమైన ఆత్మీయమైనటువంటి పరలోక సంబంధమైన దైవిక రూపమైనటువంటి ఆ మేళ్ళు మనము గుర్తు చేసుకోవటం వల్ల ఆత్మీయంగా శారీరకంగా మన కుటుంబాల్లో మన బలహీన స్థితులు మనం చేయొచ్చు. కానీ దేవుడు ఆధ్యాత్మికంగా నీకు నాకు ఎన్నో మేళ్ళు చేశాడు. అవేంటంటే ఈ 103వ కీర్తనలో 1 నుంచి 6 వచ్చిన భాగంలో మొట్టమొదటిగా ఆయన నీ దోషములన్నింటినీ క్షమించే దేవుడు, అలాగే నీ సంకటములన్నిటినీ కుదిర్చిన దేవుడు, అలాగే నీ సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించాడు, అలాగే కరుణ కటాక్షములను కిరీటముగా ఆయన ధరింపజేశాడు, అలాగే మేలులతో నీ హృదయాన్ని ఆయన తృప్తిపరిచాడు. ఆఖరగా ఆయన యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికి ఆయన న్యాయం తీర్చేవాడు అనమాట. ఈ ఉపకారాలు మనము మర్చిపోతున్నాము. ఏకాటి మన కుటుంబాల్లో మన శారీరకంగా వాటినే మనం తలుసుకుంటున్నాం. కానీ ఆయన మన ప్రాణాన్ని రక్షించాడు, మనకి కిరీటాలు ధరించాడు, ఆయన మన సంకటములన్నీ కూడా కుదిర్చిన దేవుడు. ఈ 103వ కీర్తనలో దేవుడు నీకు నాకు కాదు కానీ మానవాళికంతటికి చేసిన ఉపకారములను దావీదు ఇక్కడ వ్రాసాడు. ఇక్కడ విన్నపాలు ఏమి కనబడడం లేదు, కానీ కేవలం ప్రభువును స్తుతించడం మాత్రమే మనకు ఈ కీర్తనలో కనబడుతుంది. ఈ కీర్తన ధ్యానించేటప్పుడు దేవుడు తన నిబంధన యందు విధేయత, ఆయన యందు భయభక్తులకు చూపినప్పుడే ఇశ్రాయేలీయులను ఆశీర్వదించేవాడని మనము గుర్తు చేసుకోవాలి. అలాగే ఈనాడు విశ్వాసలము ఆయన బిడ్డలమైన మనము ఆయన చిత్తానుసారముగా జీవిస్తే ఆ యొక్క దేవుని యొక్క మంచితనాన్ని మనము అనుభవించగలము. ఆ ఇశ్రాయేలు దేవుడు వాళ్ళకే కాదు, కానీ ఆయన నమ్మి ఆయన యందు భయభక్తులుగా మనం జీవించినట్లయితే, ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తే దేవుని యొక్క మంచితనాన్ని మనం అనుభవించగలము. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొంది అవన్నీ అనుభవించిన తర్వాత కొందరు దేవుని మర్చిపోతారు. కష్టాల దేవాదేవ అంటారు, బాధల్లో దేవాదేవని ప్రార్థిస్తారు, దేవుడే కనపడతాడు. కానీ అవన్నీ తొలగిపోయిన తర్వాత మనము దేవుణ్ణి మర్చిపోతున్నారు. కాబట్టి దేవుణ్ణి మర్చిపోకూడదని దావీదు కీర్తనలో హెచ్చరిస్తున్నాడు. ఆయన చేసిన మేలును మనము మర్చిపోకూడదు అని ఆయన చెప్తున్నాడు. యెహోవాను సన్నతించుడంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఏమేమి చేయగలడో అందుని బట్టి మనము దేవునికి ఆయన ప్రేమను బట్టి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అలాగే యహలోకములో కూడా మన పిల్లలమైనప్పుడు మన తల్లిదండ్రుల నుండి ఏమి ఆశించకుండా వాళ్ళని ప్రేమించి కృతజ్ఞతలు చెప్పేవారంగా ఉంటే మన తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. అలాగే మనం కృతజ్ఞత నిండిన భావంతో మన మనసులో నిజంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే
ఆ దేవుడు మనల్ని గురించి సంతోషించే తండ్రిగా ఉంటున్నాడు కాబట్టి మనం ఆయన మహిమపరిచి ఆయన ఘనపరిచే బిడ్డలంగా మనము ఉండాలి. ఇక్కడ ఎఫెసీ 5:19 ఎఫెసీ పత్రిక ఏ విధంగా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. ఒకరికొకడు కీర్తనలతోటి సంగీతములతోటి ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలంట. మన హృదయాల్లో ప్రభువుని గురించి పాడుచు ఆయన కీర్తించే వరముగా ఉండాలి. అలాగే మన ప్రభు అని యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు లోబడి ఉండాలి. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించే వారముగా ఉండాలి, కానీ మనం మేళ్లు పొంది మర్చిపోయే వరముగా ఉండకూడదు. ఇక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని దావీదు భక్తుడు రాశాడు. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో మనం దేవుణ్ణి ఆరాధించే వరముగా ఉండాలి. ఇక్కడ యోహాను సువార్త 4:24 యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి మనము మన ఆత్మతోటి సత్యముతో మనము ఆరాధించే బిడ్డలంగా మనము ఉండాలి. అలాగే తన ఆత్మతో దావీదు చెప్తున్నాడు, అంతరంగమున సమస్తమా అంటే సంపూర్ణ సమర్పణ కనబడుతుంది. శరీరము మనస్సు ఆత్మ సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొని ఆరాధించమని దావీదు భక్తుని యొక్క భావము. స్తుతించి ఆ తర్వాత మనము ఆయన చిత్తానుసారంగా జీవించడానికి సిద్ధపడాలి. కేవలము నోటితో స్తుతించడం కాదు, కానీ ఆయన చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం ఈ లోకంలో నడుచుకోవడానికి మనము సిద్ధపడాలి. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అనడంలో ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. పరలోకములో ఎల్లవేళలా కెరూబులు సెరూపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనివేడబడే గొప్ప దేవుని మనము స్తుతించాలి. పరలోకములంట కెరూపులు సెరూపులు ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తారంట. కాబట్టి నేను పరిశుద్ధుడని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండడని ప్రభు మనకి చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడను కాబట్టి నా బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని. అంతేకాకుండా మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మన కొరకు మార్గాన్ని కూడా ఏర్పరిచిన ప్రభువును మనం స్తుతించాలని దావీదు భక్తుడు చెప్తున్నాడు. మనం ఏ మార్గాన్ని పోతే మనం నశిస్తాము, ఏ మార్గాన్ని పోతే మనము దేవుని బిడ్డలుగా ఉండాలో, ఏ విధంగా మనం స్తుతించాలో దావీదు కీర్తనలో గుర్తు చేశాడు. దేవుడు మనకు చేసిన ప్రాముఖ్యమైన ఉపకారాలను దావీదు తన యొక్క గ్రంథంలో చూపిస్తున్నాడు. ఎలాగ మనం పరిశుద్ధులుగా ఉండాలంటే అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును మనము ఎడతెగక ఉన్నట్లయితే ఆయన బిడ్డలంగా మనం పరిశుద్ధులుగా ఉంటాం. ఇలాగ ప్రతిదినము మనకి ఇచ్చిన అవకాశం అన్నమాట. ప్రతిదినము సంఘముగా కూడుకొని ఆయన కీర్తించి ఘనపరిచి వాక్యాన్ని వినడం అంటే ఈ సహవాసములో ఉంటే మనం దారి తప్పకుండా ఉంటాము. ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా మనము ఉంటాము. ఆయన ఒక్కడే మన పవిత్ర యేసు రక్తము మాత్రం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆయన రక్తంతో కడగబడిన మనము ఆయన సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ హృదయపూర్వకంగా మనం ఆయనను కృతజ్ఞతాస్తులు చెల్లించే వరముగా ఉండాలి. అలాగే దావీదు అంటున్నాడు, ఆయన పొందిన ఉపకారాలు ఏమంటే ఆయన క్షమాపణ ఇస్తున్నాడు, స్వస్థత ఇచ్చే దేవుడు, విమోచన ఇచ్చే దేవుడు, కరుణా కటాక్షములను ధరింపజేసే దేవుడు, ఆయన నూతన పరిచే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, న్యాయము తీర్చే దేవుడని దావీదు భక్తుడు యొక్క తన 103వ కీర్తనలో రాశాడు. మొట్టమొదటిగా ఈ దేవుని సహాయంతో ఈ విషయాలను మనము ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా మన దోషములన్నీ క్షమించువాడు. కీర్తన 103:3 మన దోషములు. ఇక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము
10-11 వచనముల భాగంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పెను. ఈ పాపములు క్షమించడం అంటే ఆయన ఒక్కడే మనిషి కుమారుడే చేయగలడు. కాబట్టి ప్రభువే స్వయంగా ఈ సత్యాన్ని ధృవీకరించాడు. కాబట్టి మనము మన దోషములను క్షమించేవాడు. మనం ఆయనను స్తుతించాలి. ఆయనను మనం పరిశుద్ధులుగా మనం ఆయన్ని సేవించే వారముగా ఉండాలి. యేసు క్రీస్తును నమ్మిన వారికి దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. మనము దేవుని ఎరగనప్పుడు, మన ఇష్టానుసారము జీవిస్తున్నప్పుడు మనం పాపంలో ఉంటున్నాం. కాబట్టి అలాంటిది మనకు తెలియదు స్తుతించాలని. ఎప్పుడైతే ఆయన నమ్ముతామో, ఆయన బిడ్డలుగా మనం తీర్మానం చేసుకుంటామో, మనం చేసిన పాపములకు ఆయన దగ్గర క్షమాపణ ఉంటుంది. ఎఫెసీ 1:7 కూడా మన అపరాధములకు క్షమాపణ మనము కలిగి ఉన్నది అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఎప్పుడో మనం చేసిన అపరాధాలకి క్షమాపణ మనం పొంది ఉన్నాము. ఆ కలవరి సిలువలో ఆయన విలువైన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను శుద్ధీకరించి పవిత్రులుగా చేశాడు. ఆ పాపాలన్నీ కూడా కడిగి వేశాడు. కలిగి ఉన్నది అనే మాట వాడడంలో మనకు క్షమాపణ అనే కార్యం జరిగిపోయింది అనమాట. మనము క్షమింపబడినాము. అలాగే కొలస్సీ 1:14 కూడా కుమారుని యందే మనకు పాప క్షమాపణ కలుగుతున్నదని చెప్తున్నాడు. దేవుని కృపతో నిండిన క్షమాపణ దావీదు అనుభవించాడు. కాబట్టి మన దోషములన్నిటినీ క్షమించినందున మనము దేవుని సన్నుతించాలి అని అక్కడ వాక్య భాగంలో వ్రాయబడింది. యెషయా 1:18 వచనములో, యెషయా గ్రంథము 1:18 వచనములో, మీ పాపములో రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవని ఒగును. ఎప్పుడైతే ఆయన బిడలంగా మనం ఉండాలని మనం తీర్మానించుకుంటామో, ఎర్రగా ఉండే మన పాపాలు కూడా ఆయన హిమము కంటే తెల్లగా చేస్తున్నాడంట. అలాగే అటువంటి మాట, ఆ యొక్క వాగ్దానం మనకు ఎంత అద్భుతంగా ఉంటుంది. మన పాపాలను ఎర్రనివన్నీ తుడి చేసి కడిగి ఆయన పవిత్రపరిచి హిమము కంటే తెల్లగా చేస్తున్నాడు. ఇది కేవలము దైవ కృప వలన మాత్రమే, దేవుని వలన మాత్రమే సాధ్యము. క్రీస్తు ప్రశస్త రక్తము ద్వారా మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. అది ఎంతో ఉపకారం అన్నమాట. దైవికంగా దేవుడు మనకి ఇచ్చిన ఉపకారం ఏంటంటే మన పాపాలన్నీ ఆయన క్షమించాడు. రెండవదిగా మన సంకటములన్నింటినీ కుదుర్చువాడు, మన రోగాలన్నీ స్వస్థపరిచే దేవుడు. ఈ స్వస్థతల గురించి మనకందరికి చాలా అనుమానాలు ఉంటాయి. వాటి జోలికి పోకముందు మనం ఏం గమనించాల్సిన విషయం ఏంటంటే, స్వస్థత అనేది క్షమాపణ తర్వాతే వస్తుందంట. శారీరకమైనది మానసిక పరిస్థితి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి రోగాలు కూడా కొన్ని పాపం చేస్తే వస్తాయి అనుకోవడానికి లేదు. దేవుణ్ణి మహిమపరచడానికే మనకి శారీరక బలహీనతలు దేవుడు పెడతాడు. స్వస్థపరచు యెహోవా అని నేనే అంటున్నాడు. ఆయన గాయాన్ని చేయగలడు, గాయాన్ని కూడా మాన్పగల దేవుడు. అలాగే ఈ స్వస్థత అనేది కొన్నిసార్లు, దేవా ఒకవేళ నేను నీకు ఆయాసకరంగా జీవిస్తే ఈ అనారోగ్యం తీసివేయాలి అంటే దేవుడు తీసివేసే దేవుడు అనమాట. అలాగే సంకటములన్నింటినీ అని వ్రాయబడి ఉన్నది కదంటే, కొన్ని రోగాలంట స్వస్థతకు రావడానికి రావట్లేదని మనం అనుమానంగా ప్రార్థిస్తూ ఉంటాము. ఏందయ్యా ఇంతకాలం నుంచి ప్రార్థిస్తున్నానే, ఈ కష్టాలు తీసివేయవేంది, ఈ రోగం వేయవేంది అని మనం అనుకుంటాం. కానీ కొన్ని దేవుని ఏర్పాటు, కొన్ని కూడా వెయిట్ చేయాలన్నమాట. ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మందికి అస్వస్థతలు ఉంటాయి. కానీ ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారికి ఎంతో మందిని స్వస్థత అనుగ్రహించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచాడు. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరినది. మన రోగాలు, మన బాధలన్నీ ఆయన మీద వేసుకున్నాడు అనమాట. ఆయన స్వస్థపరిచే దేవుడు. అలాగే ప్రవక్త అయిన యెషయా గ్రంథములో కూడా వ్రాయబడి ఉన్నది. అలాగే విశ్వాసుల వరకు సంపూర్ణ స్వస్థత రావట్లేదు. కానీ ఏదేమైనా దేవుని చిత్తమైతేనే ఆ స్వస్థతలు మనకు అనుగ్రహింపబడతాయి. కొరింథీ 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక
12వ అధ్యాయము 7 నుంచి 10 వచ్చిన భాగంలో ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన. ఆయన పౌలు గారికి ఒక ముళ్ళు ఉన్నదంట. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది అంటున్నాడు. అలాగే అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభు నేను వేడుకొన్నాను, కానీ అందుకు నా కృప నీకు చాలును అని ప్రభు అన్నాడంట. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పును. కావుగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములను నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయనకు ఒక ముళ్ళున్నది, తీసివేయమని ముమ్మారు ప్రభుని అడిగాడంట. కానీ ఆయన ఏమన్నాడు? ప్రభు నా కృప నీకు చాలును అంటే మనకు ఒక బాధ వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, తగినంత శక్తి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ శక్తిని, ఆ బాధను భరించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఇక్కడ పౌలు అన్నాడు, ఆ ముళ్ళు తీసేయంటే నా కృప నీకు చాలును అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను బలహీనతలోనే బలవంతుడను, కష్టాలనే నేను సంతోషించేవాడనని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అలాగే ఫిలిప్పీలు కూడా, ప్రదీప్ కూడా రోగి అయి ఉన్నాడు. అలాగే పౌలుకు ఆ ముళ్ళు తీసేయాలని అడిగినా కానీ దేవుడు అది నా కృపను అని అంటున్నాడు. అలాగే మనకు కూడా దేవుని కృప ఉంటుంది. మనకందరికీ మరణము తథ్యం అన్నమాట. కాబట్టి స్వస్థతలు అనేవి దేవుని యొక్క ప్రణాళికలోనే మనకు జరుగుతాయి. కాబట్టి దేవా నాకెందుకు నీ భక్తి, నీ బిడ్డను కదా, నాకెందుకు ఈ శ్రమ, నా మొర ఆలకించవా, నా ప్రార్థన ఆలకించగవా అని మనము అసౌకర్యంగా మనము ఆయనని నిందించే బిడ్డలంగా మనము ఉండకూడదు. ఏదైనా దేవుని చిత్తానుసారంగా అవి జరుగుతాయి. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఆయన 5:15-16లో కూడా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును, మీ పాపములను ఒకడినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన అంట రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి ప్రభు అతడు లేపుతాడు. కాబట్టి మన పాప క్షమాపణ పొంది ఉన్నాము. మనం ఒకరినొకరు మన పాపలు ఒప్పుకోవాలంట, ఒకరినొకరి కొరకు మనము ప్రార్థన చేయాలంట. కాబట్టి మన విశ్వాసముతో చేస్తే దేవుడికి మన అన్నీ కూడా మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. అలాగే ఆయన సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. 3వ పాయింట్, సమాధిల నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. అలాగే కీర్తనలు 103:4వ వచనము, ఆయన మనల్ని స్వస్థపరచడమే కాదు కానీ పాతాళం అనే ఊబుల నుండి ఆయన విమోచించిన దేవుడు. అంతేగాక మన అనుదిన ప్రమాదాలు, బాధలు కలిగించే పరిస్థితుల నుండి కూడా ఆయన మనల్ని కాపాడుతాడు. మనం పోతా ఉంటే ఒక యాక్సిడెంట్ జరగవచ్చు, లేకపోతే తీవ్రమైన జ్వరము కానీ మనం అనారోగ్య పరిస్థితి చనిపోవచ్చు. కానీ అలాంటివి కూడా దేవుడు మనల్ని లేపి కాపాడిన దేవుడు. అనుదినము మన బాధలు కష్టాలు కూడా ఆయన మనల్ని అక్కడి నుంచి మనం లేపే దేవుడు. మనం పరలోకానికి వెళ్ళినప్పుడైతే ఎన్నిసార్లు ఆపదల నుంచి మన దేవుడు కాపాడాడు అక్కడ మనము దేవుడిని అడిగి మనం తెలుసుకోవచ్చు. మనకు దేవుడి దగ్గర సమాధానం వస్తుంది. అలాగే మనల్ని విమోచించాడు ఎన్నోసార్లు. అప్పుడు మన దేవా, నేను ఇన్నిసార్లు రక్షించావా నన్ను, ఇన్నిసార్లు నేను గోతులో పడ్డానా, ఇన్నిసార్లు లోకంలో నేను ఉండానా అని మనకు తెలుస్తుంది. అలాగే కీర్తనలు 91లో కూడా, సంకీర్తనలు 91 4వ వచనంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును,
ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆయన విమోచకుడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదని చెప్తున్నాడు. అందుకే మనం ఆయనను సన్నుతించాలి, స్తుతించాలంట. ఆయన వేటగాని ఉరిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆ రెక్కల కింద నీకు ఆశ్రయం. దేవుని బిడ్డలకు ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని మేళ్లు దేవుడు చూపిస్తాడు. కాబట్టి విమోచన అంటే ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యం నుండి విడుదలకు గుర్తుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలు ఆయన మనకు నరకం అనే గోతి నుండి ప్రభు మనల్ని రక్షించాడు. వాళ్ళ దాస్యం నుండి ఎలాగ బయటకు తీసుకొచ్చాడో ఈ లోకములో ఆయన ఇష్టపడే బిడ్డలను, ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన ఆ యొక్క నిత్య నరకము, ఆ నరకములో నుండి ఆయన మనల్ని ఆ గోతి నుండి మనం రక్షించాడు. దావీదు చాలా సార్లు మరణపు అంచుల యొద్దకు వెళ్ళాడు కాబట్టి అనుభవంతో జ్ఞానముతోటి ఇలా రాస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఎన్నో మేళ్లు పొందాం కాబట్టి ఆయనను మనం అనుదినము స్తుతించే వాళ్ళముగా, సన్నుతించే వాళ్ళముగా, ఆత్మతోటి మనము ఆయనను ఘనపరిచే బిడ్డలముగా మనము ఉండాలి. 4వదిగా కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుతున్నాడు. అంటే ప్రభువును తెలియక ముందు మనం ఈ లోకములో ఆ కిరీటాలంటే మనకు తెలియదు. ఆ యొక్క ప్రేమ, ఆయన ప్రేమ అంటే తెలియదు. ఆయన దగ్గర పొందే ఆశీర్వాదాలు మనకు తెలియవు. మనం ఏంటంటే ఇష్టానుసారంగా ఉంటే సాతాను ఉచ్చులో ఉన్నాం కాబట్టి ఆయన ప్రేమ, ఆయన సమాధానము, శాంతి అవన్నీ మనకు తెలియదు. ఆయన ఇచ్చే కిరీటాలు కూడా మనకు తెలియదు. కానీ ఆ నిజమైన ప్రేమతో మనం ప్రేమించబడి ఆయన బిడ్డలంగా ఉండి ఆయన కృప ప్రతిరోజు మనపై కృమ్మరింపబడుతున్నది. కాబట్టి ఇహలోక కిరీటాన్ని గురించి ఆ దావీదు తెలుసుకున్నాడు. ఆయన రాజు అంటే ఒక కిరీటం ఉంటుంది, ఒక పదవి ఉంటుంది, ప్రజలు ఉంటారు రాజు అంటే. అలాగే ఆ కిరీటాల గురించి ఎన్ని లెక్కలేవయ్యా, నీవిచ్చే కిరీటమే నాకు మంచిది, సాటి ప్రేమ కరుణకు సాటి రావని దావీదు మహారాజు చెప్తున్నాడు. విశ్వాసుల క్రీస్తు ద్వారా మనము రాజ్యం వెళ్తారని ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నది. మనం ఏంటంటే ఆయన వెంబడించే బిడలంగా ఉంటే మనం ఎక్కడుంటాము? ఆ యొక్క పరలోక రాజ్యములో ఉంటాము. ఆ యొక్క సిలువలో వేయబడిన దొంగ మధ్యలో యేసు ప్రభు అటు ఇటు తిరగరయు, నీ దండమును నన్ను ఆదరించును. ఈ లోకములో మనకు ఆయన వాక్యాన్ని బైబిల్ ప్రార్థన కలిగి ఉంటే మనము ఈ లోకములో మనల్ని ఎవరు ఏం చేయలేరనమాట. అలాగే శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం, శత్రువులు మనల్ని మిత్రులుగా చేస్తాడు. కాబట్టి శత్రువు అనే పదము దేవుని విశ్వాసుల బిడలకు ఉండకూడదు. ఒకవేళ విరోధం తెచ్చినా కానీ మనం ప్రేమతో వాళ్ళని పలకరించే వారముగా ఉండాలి. శత్రుత్వంగా ఉన్నాడే మళ్ళా నేను చేద్దామని అది దేవుని యొక్క పని దేవుని బిడ్డల యొక్క పని కాదు. పగ తీర్చుకోరట నా యొక్క పని అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతో, గిన్నె నిండిన అనుభవంలోకి మనం ఉంటాం. కానీ లేమిలో మన దేవుడు మనల్ని ఉంచడు. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము. ఆ సంతోషం అన్నమాట, దేవుని మందిరములో ఉన్న సంతోషము, ఆయన సన్నిధిలో గడిపినంత ఆనందము లోకములో మనకి ఏది కూడా అవసరం లేదు. ప్రతి దినము 7 దినము 6 దినములు మన ఇష్టానుసారంగా ఉంటున్నాం. కాబట్టి 7వ దినం మన పరిశుద్ధ దినం మన ప్రార్థనకి వెళ్ళకపోతే మనం ఎలా ఉంటాము? ఏదో దొంగతనం చేసినట్టు, ఏదో మనం పోగొట్టుకున్నట్టు ఆ దినాన్ని మనము అవునా కాదా? నేనైతే ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో నేను ఎందుకు దొంగతనం చేసినట్టు ఫీల్ అవుతా. కాబట్టి దేవుడిచ్చిన దినాలన్నింటిలో కూడా మనం ఆయన సన్నుతించే వరముగా ఉండాలి. ఆయన మందిరావరణంలో చేరి సంఘముగా మనం ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించే వరముగా ఉండాలి. అలాగే బాధింపబడే వారికి అందరికి ఆయన న్యాయం తీర్చి 7వ వచనములో బాధింపబడే వారికి అందరికి ఆయన న్యాయం తీర్చే దేవుడు. కాబట్టి ఇందుని బట్టి ఆయన మనము సన్నతించాలంట. హెబ్రీ జనాంగాన్ని తను ఏర్పరచుకున్న తన ప్రజల పైన క్రమరించిన కృపను కరుణను మనం గుర్తు చేసుకున్నట్లయితే మనము ఆయన న్యాయము తీర్చే దేవుడు అని మనం అనుకోవాలి. మన అనుదిన జీవితాలలో కూడా ఇది గమనించవచ్చు. దేవా, నేను చేసే ప్రతి పనిని నువ్వు నాకు తెలియపరచయ్యా, అది వ్యర్థము కాకుండా నిన్ను ముందు పెట్టుకుని నేను అడుగుతున్నామయ్యా. మనం ఏ పని చేసినా కానీ దేవుడిని అడిగి మనము చేసే వారముగా ఉండాలి. అలాగే ఇన్ని ఉపకారాలు చేస్తాడు దేవుడు.
కాబట్టి మనం అందుకు దేవుని మనము సన్నుతించాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటి? మన దోషాలన్నిటిని ఆయన క్షమించిన దేవుడు. రెండవదిగా మన సంకటములన్నిటిని ఆయన కుదిర్చిన దేవుడు. అలాగే సమాధిలో నుండి ప్రాణమును ఆయన విమోచించిన దేవుడు. అలాగే కరుణ కటాక్షముల కిరీటముగా తన బిడ్డలకు ధరింపజేసిన దేవుడు. అలాగే పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదిగా చేసిన దేవుడు. అలాగే మేళ్లతోటి ఆయన నిన్ను తృప్తిపరిచిన దేవుడు. అలాగే బాధింపబడే వారికి అందరికీ ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఈ లోకములో మనకు అన్యాయమే జరుగుతుంది. న్యాయం లేదనుకో, దేవుడే న్యాయాధిపతిగా తన బిడ్డలకు ఆయన న్యాయం తీర్చే దేవుడు. కాబట్టి ఇందుని బట్టి మనము దేవుణ్ణి మనము సన్నతించే వరముగా ఉండాలి, ఆయన ఆరాధించే వరముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ యెహోవాను సన్నతించడంటే ఆయన మనము మన ఆత్మతోటి, పూర్ణాత్మతోటి, పూర్ణ శక్తితోటి మనము ఆయనను సత్యముతోటి ఆరాధించి ఈ మేలు పొందాడు. కాబట్టి మనం అనుదినము ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించే వారముగా ఉండాలని చెప్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుకుందామమ్మా. ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామం స్తోత్రాలు నా తండ్రి. ఈ వాక్యము ద్వారా నా తండ్రి మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి నీ వందనాలు. సమాధిలో నుండి నా తండ్రి మమ్మల్ని విమోచించేవయ్యా. కరుణా కటాక్షములతో నా తండ్రి కిరీటములో మాకు ధరింపజేసినందుకు నీకు వందనాలయ్యా. సంవత్సర కాలం అంతయు నీ కాపుదల భద్రతలో మమ్మల్ని ఉంచి ఇక నూతన సంవత్సరములో, నూతన మాసములో నా తండ్రి నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని నీ కౌగిట్ల భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను నా తండ్రి ఏ యొక్క సమస్యలతో, ఏ యొక్క బాధల్లో ఉన్నారో నా తండ్రి అవన్నీ మీరే తీర్చండి. మమ్మల్ని నీ కుటుంబంలో చేర్చుకోమని, నీ బిడ్డలుగా, నీ వారసులుగా చేయడానికి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. ఇదిగో నా తండ్రి ఈ కూడికి ఏర్పాటు చేసిన యవన బిడ్డలను బట్టి నా తండ్రి మీరు అక్కడ పర్యంతము ఈ కూడికి జరగడానికి నా తండ్రి వాళ్ళకి ఇచ్చిన యొక్క కృపను బట్టి వందనాలయ్యా. మీరే క్రమముగా జరిపించుకుని మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. ఇక వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి. మా పాడవలో ఉన్న ప్రతి ఒక్క గృహాన్ని దర్శించండి. ఎవరు నా తండ్రి తప్పిపోకుండా మారు మనసు పొంది నీ రాజ్య వారసులుగా ఉండడానికి నా తండ్రి నీ కృప చూపండి. ఇదిగో నా తండ్రి ఎంతోమంది వ్యాధి బాధలతో ఉంటున్నారు నా ప్రభువా. అటు బిడ్డల మీరే నా తండ్రి విడుదల చేయండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు నా తండ్రి మీరే ఆరోగ్యం దయచేయండి. యవన బిడ్డలను నా తండ్రి, వృద్ధులను నా తండ్రి, విధవరాండను నా తండ్రి మీరే ఆదరించండి. చిన్న బిడ్డలను నా తండ్రి, మా బిడ్డలు ఎంతో మంది ప్రయత్నం చదువుతుండగా నీ పరలోక జ్ఞానం ఆ బిడ్డలు దయచేసి మా పాడలో ఉన్న బిడ్డలు నా తండ్రి ఉన్నత స్థానంలో ఉండి నిన్ను స్తుతించి సాక్షులుగా ఉండడానికి నీ కృప చూపండి. ఇదిగో నా తండ్రి ఎంతో మంది వివాహాల కోసము, ఉద్యోగాల కోసము, గర్భఫలాల కోసం నా తండ్రి మా ప్రియులు ఎదురు చూస్తుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నా తండ్రి ఇంకా నీకు దూరంగా ఉంటున్నారో అటు బిడ్డలతో మీరే మాట్లాడి నా తండ్రి మీరు మారు మనసు రక్షణ భాగం దయచేయమని ఈ కోడికి నుంచి ఇంతవరకు నా తండ్రి మీరు క్రమముగా జరిపించుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు జీవంగల పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.